నేను ఇంటర్వ్యూ ఇచ్చా. చిప్పు దొబ్బినప్పుడు ఏంటంటే ఎవడ మాట ఎండవు. అప్పుడు చిప్పు దొబ్బింది, ఓహో ఆహా అనుకున్నాం. తర్వాత నాకు తెలిసింది ఇలా ఇది కాదురా, నేను రిజైన్ చేశాక చిప్పు కరిగిపోయింది అన్నమాట. సాఫ్ట్వేర్ పనిచేయలేక వాళ్ళది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది వాళ్ళు ఇంజెక్ట్ చేస్తేనే అలాగే మాట్లాడాలి మనం ఒకటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నేను పార్టీ పరంగా మాట్లాడాను, కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు అని చెప్పి నేను క్షమాపణలు అడిగా. లేకపోతే నేను కానీ బయటికి రాకుండా ఉంటుంటే ఈరోజు చరిత్ర క్షమించేది కాదు. అలాగే నేను వచ్చాక కోటమిరెడ్డి సీతారెడ్డి, నెల్లూరు వివేకానంద గారు వాళ్ళందరూ చాలామంది బయటకు వచ్చారు. కుట్రే కనబడుతుంది కదండి. ఒకడు ప్యాంటు జిప్పి చూపించాడు, ఆడి గురించి ఎవడో పట్టించుకోలే. అదే పూర్ణ సెక్స్లో వరల్డ్లో 2వ ప్లేస్లో 10 రోజులు నడిచింది. అలాగే గంట అరగంట అన్నాడు సంజయ్ సుకన్య అన్నాడు, భలే డ్యాన్స్లు వేస్తున్నాడు ఆడు ఇరిగేషన్ మినిస్టర్. ఇక మన వైజాగ్లో ఆయన 5 నిమిషాల్లో వచ్చేయండి చేసేస్తా అన్నాడు. ఏం చేస్తాడో ఏంటో మనకు తెలియదు.